నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 107లో మనం డైలీ లైఫ్లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఈ ఇంగ్లీష్ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. టో. టోని తెలుగులో పాదవేళ్ళు అని అంటాం. He hurt his toe. He hurt his toe. అతని పాదవేళ్లకు గాయం అయ్యింది. My toe is swollen. My toe is swollen. నా పాదవేలు ఊబిగా ఉంది. ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ని తెలుగులో వ్యవహారం అని అంటాం. The bank transaction failed. The bank transaction failed. బ్యాంక్ వ్యవహారం విఫలమైంది. The transaction was successful. The transaction was successful. ఆ వ్యవహారం విజయవంతమైంది. ట్రాన్స్క్రిప్ట్. ట్రాన్స్క్రిప్ట్ని తెలుగులో లిఖిత ప్రతులు లేదా రికార్డు అని అంటాం. I need my academic transcript. I need my academic transcript. నాకు నా చదువు రాత ప్రతులు కావాలి. The transcript was emailed to me. The transcript was emailed to me. రాత ప్రతి నాకు ఈమెయిల్ చేశారు. టోస్ట్. టోస్ట్ని తెలుగులో టోస్ట్ లేదా కాల్చిన బ్రెడ్ అని అంటాం. I ate butter toast. I ate butter toast. నేను బటర్ టోస్ట్ తిన్నాను. She made toast for breakfast. She made toast for breakfast. ఆమె బ్రేక్ఫాస్ట్కు టోస్ట్ చేసింది. టాయిలెట్. టాయిలెట్ని తెలుగులో మలమూత్రాల గది అని అంటాం. The toilet is clean. The toilet is clean. టాయిలెట్ శుభ్రంగా ఉంది. Where is the toilet? Where is the toilet? టాయిలెట్ ఎక్కడ ఉంది? ట్రాన్స్ఫార్మ్. ట్రాన్స్ఫార్మ్ని తెలుగులో మార్పు చేయడం లేదా రూపాంతరం చేయడం అని అంటాం. ఎడ్యుకేషన్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. ఎడ్యుకేషన్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. విద్య నీ జీవితాన్ని మార్చగలదు. The place transformed after renovation. The place transformed after renovation. పునర్నిర్మాణం తర్వాత ఆ స్థలం మారిపోయింది. టోల్. టోల్ని తెలుగులో పన్ను లేదా ఫీజు అని అంటాం. పే ద టోల్ ఎట్ ద గేట్. పే ద టోల్ ఎట్ ద గేట్. గేటు వద్ద టోల్ చెల్లించు. The toll charges increased. The toll charges increased. టోల్ ఛార్జీలు పెరిగాయి. ట్రాన్సిషన్. ట్రాన్సిషన్ని తెలుగులో మార్పు లేదా మార్పిడి దశ అని అంటాం. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రాన్సిషన్స్. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రాన్సిషన్స్. జీవితం మార్పులతో నిండి ఉంటుంది. The company is in transition. The company is in transition. కంపెనీ మార్పిడి దశలో ఉంది. ట్రాన్స్మిషన్. ట్రాన్స్మిషన్ని తెలుగులో ప్రసారం లేదా పంపకం అని అంటాం. The transmission of the signal is clear. The transmission of the signal is clear. సంకేతం ప్రసారం స్పష్టంగా ఉంది. The disease spreads through transmission. The disease spreads through transmission. వ్యాధి ప్రసారంతో వ్యాపిస్తుంది. నేమ్ ఆఫ్ అప్లికెంట్. నేమ్ ఆఫ్ అప్లికెంట్ని తెలుగులో అభ్యర్థి పేరు అని అంటాం. రైట్ ద నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ హియర్. రైట్ ద నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ హియర్. ఇక్కడ అభ్యర్థి పేరును రాయండి. The name of the applicant is missing. The name of the applicant is missing. అభ్యర్థి పేరు లేదు.
ట్రావెల్. ట్రావెల్‌ని తెలుగులో ప్రయాణం చేయడం అని అంటాం. ఐ లవ్ టు ట్రావెల్. ఐ లవ్ టు ట్రావెల్. నాకు ప్రయాణం చేయడం ఇష్టం. దే విల్ ట్రావెల్ టుమారో. దే విల్ ట్రావెల్ టుమారో. వారు రేపు ప్రయాణిస్తారు. ట్రేస్. ట్రేస్‌ని తెలుగులో జాడ లేదా గుర్తుపట్టడం అని అంటాం. పోలీస్ ఆర్ ట్రైయింగ్ టు ట్రేస్ హిమ్. పోలీస్ ఆర్ ట్రైయింగ్ టు ట్రేస్ హిమ్. పోలీసులు అతన్ని గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఐ కాంట్ ట్రేస్ ద ఫైల్. ఐ కాంట్ ట్రేస్ ద ఫైల్. నేను ఆ ఫైల్ను గుర్తుపట్టలేకపోయాను. ట్రీట్మెంట్. ట్రీట్మెంట్‌ని తెలుగులో చికిత్స అని అంటాం. షీ ఈజ్ గెటింగ్ ట్రీట్మెంట్. షీ ఈజ్ గెటింగ్ ట్రీట్మెంట్. ఆమె చికిత్స పొందుతోంది. హీ నీడ్స్ ఇమీడియట్ ట్రీట్మెంట్. హీ నీడ్స్ ఇమీడియట్ ట్రీట్మెంట్. అతనికి వెంటనే చికిత్స అవసరం. ట్రైలర్. ట్రైలర్‌ని తెలుగులో ట్రైలర్ అని అంటాం. ద మూవీ ట్రైలర్ ఈజ్ ఎక్సైటింగ్. ద మూవీ ట్రైలర్ ఈజ్ ఎక్సైటింగ్. సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉంది. దే రిలీజ్డ్ ద ట్రైలర్ ఎస్టర్డే. దే రిలీజ్డ్ ద ట్రైలర్ ఎస్టర్డే. వారు నిన్న ట్రైలర్ విడుదల చేశారు. ట్రామా. ట్రామాని తెలుగులో మనోవేదన లేదా మానసిక గాయం అని అంటాం. ద యాక్సిడెంట్ కాజ్డ్ ట్రామా. ద యాక్సిడెంట్ కాజ్డ్ ట్రామా. ప్రమాదం మనోవేదన కలిగించింది. ట్రామా టేక్స్ టైమ్ టు హీల్. ట్రామా టేక్స్ టైమ్ టు హీల్. మానసిక గాయం తగ్గడానికి సమయం పడుతుంది. ట్రైనర్. ట్రైనర్‌ని తెలుగులో శిక్షణ ఇచ్చేవాడు అని అంటాం. మై ట్రైనర్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. మై ట్రైనర్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. నా ట్రైనర్ చాలా స్నేహపూర్వకుడు. ద ట్రైనర్ టాట్ మీ న్యూ స్కిల్స్. ద ట్రైనర్ టాట్ మీ న్యూ స్కిల్స్. ట్రైనర్ నాకు కొత్త నైపుణ్యాలు నేర్పాడు. ట్రీటీ. ట్రీటీని తెలుగులో ఒప్పందం అని అంటాం. ద కంట్రీస్ సైన్డ్ ఏ ట్రీటీ. ద కంట్రీస్ సైన్డ్ ఏ ట్రీటీ. దేశాలు ఒప్పందంపై సంతకం చేశాయి. ద ట్రీటీ ఎండెడ్ ద వార్. ద ట్రీటీ ఎండెడ్ ద వార్. ఆ ఒప్పందం యుద్ధానికి ముగించింది. టిన్. టిన్ని తెలుగులో తుగ్గ అని అంటాం. హీ కెప్ట్ బిస్కెట్స్ ఇన్ ఏ టిన్. హీ కెప్ట్ బిస్కెట్స్ ఇన్ ఏ టిన్. అతను టిన్లో బిస్కెట్లు పెట్టాడు. ద టిన్ బాక్స్ ఈజ్ ఓల్డ్. ద టిన్ బాక్స్ ఈజ్ ఓల్డ్. ఆ టిన్ డబ్బా పాతది. టైనీ. టైనీని తెలుగులో చిన్న లేదా అతి చిన్న అని అంటాం. లుక్ ఎట్ దట్ టైనీ బర్డ్. లుక్ ఎట్ దట్ టైనీ బర్డ్. ఆ చిన్న పక్షిని చూడు. షీ లివ్స్ ఇన్ ఏ టైనీ హౌస్. షీ లివ్స్ ఇన్ ఏ టైనీ హౌస్. ఆమె ఒక చిన్న ఇంట్లో ఉంటుంది. టిష్యూ. టిష్యూని తెలుగులో టిష్యూ లేదా మాంసకణం అని అంటాం. ప్లీజ్ గివ్ మీ ఏ టిష్యూ. ప్లీజ్ గివ్ మీ ఏ టిష్యూ. నాకు ఒక టిష్యూ ఇవ్వండి. హీ డ్యామేజ్డ్ ద సాఫ్ట్ టిష్యూ. హీ డ్యామేజ్డ్ ద సాఫ్ట్ టిష్యూ. అతను మృదువైన మాంసకణాన్ని దెబ్బతీశాడు. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.